నమస్తే. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా తిరుమల శ్రీవారి లడ్డు గురించిన చర్చ జరుగుతుంది. తిరుమల శ్రీవారి లడ్డు అంటే మనం హిందువులు ఎంతో పవిత్రంగా భావించే ఈ లడ్డూలో జంతు కొవ్వులకు సంబంధించిన అవశేషాలు, పంది కొవ్వుకు, ఆవు కొవ్వుకు సంబంధించిన అవశేషాలు లభించడం అంటే అది అంత ఆషామాషి వ్యవహారం కాదు. ఇది అంటే తిరుమల ఎంతో పవిత్రంగా భావించే లడ్డూలో ఇటువంటి జంతు అవశేషాలు, అది కూడా హిందువులు ఎంతో పవిత్రంగా భావించే ఆవు కొవ్వు, మనం అసలు ముట్టడానికి కూడా ఇష్టపడని పంది కొవ్వుకు సంబంధించిన అవశేషాలు లభించాయంటే ఇది మన అసమర్థతకు నిదర్శనంగా చూపిస్తోంది. గత పాలకులు జగన్ హయాంలో ఇదంతా జరిగింది అని ప్రస్తుత సీఎం చంద్రబాబు ఆరోపిస్తున్నారు. జగన్ హయాంలో ఈ విధంగా ఎందుకు జరిగింది, అసలు అప్పట్లో నాయకులకు ఇదంతా తెలిసే జరిగిందా, తెలియక జరిగిందా, అసలు దీనంతటికీ కారణం ఎవరు, మూల కారణం ఎవరు అనే విషయాలను గనక తెలుసుకుంటే ప్రస్తుతం జరుగుతున్న వివాదానికి అన్నిటికీ మూల కారణం హిందువులే. ఎందుకంటే హిందువుల చేతగానితనం వల్లే ఇప్పుడు ప్రపంచంలోని హిందువులు అంటే భారత్లో హిందువులు మెజారిటీ మతస్థులుగా ఉన్నా కూడా రెండో మూడో తరగతి మతస్థులుగానే పరిగణించబడుతున్నారు మన పాలకుల చేత. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే హిందువుల చేతగానితనం వల్లే ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న విపరిణామాలన్నిటికీ నిదర్శనం. ఇటు జగన్ ప్రభుత్వం గతంలో అంటే తిరుమలకు సంబంధించి సుగంధ ద్రవ్యాల తీసుకురావడం, వాటి నాణ్యత, వీటన్నిటి విషయంలో జగన్ సర్కారు కొన్నిసార్లు వెనకడుగు వేసినట్లు కనిపిస్తుంది. టెండర్ల విషయంలో తక్కువ ధరకు వచ్చే నూనెను అంటే నెయ్యిని టెండర్లలో ఓకే చేయడం, అంటే తక్కువ ధరకు వస్తే ఏదైనా కానీ అది కల్తీ నెయ్యి కాదా, ఎప్పుడైనా ఒక టెండర్లో తక్కువ ధరకు ఏ కంపెనీ అయినా కోట్ చేసింది అంటే నెయ్యి ఉన్న ధరకు కంటే తక్కువ కోట్ చేసినప్పుడు అందులో నాణ్యత విషయమైన లోపాలు వస్తాయి. సో ఈ నాణ్యతను పరీక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి గత పాలకులు అంటే జగన్ హయాంలో జగన్ సీఎంగా ఉన్నప్పుడు టీటీడీ పాలక మండలి ఏం చేసింది, ఈ నెయ్యి నాణ్యతను కొలవలేదా, అసలు దీన్ని తెలిసే జరిగిందా, తెలియకుండా జరిగిందా? ఒకవేళ ఖచ్చితంగా ఇది తెలిసే జరిగి ఉండే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే నెయ్యి నాణ్యత తగ్గితే ఖచ్చితంగా పోర్టు అధికారులు అంటే ఏదైతే ప్రసాదం తయారు చేస్తారు కదా, ఆ పోర్టు అధికారులు ఖచ్చితంగా దీన్ని పాలక మండలికి కానీ ఈఓకు కానీ తెలియజేస్తారు. కానీ అయితే ఈ విధంగా తెలియజేస్తారా లేదా అనే విషయమై ఎవరు కూడా పరిశీలించలేదు. దీన్ని ఏపీ ప్రభుత్వం విచారణ జరిపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ఇదంతా ఇంతటి నిర్లక్ష్యానికి ఏ కారణం ఉంటుందో తెలుసా? అదే హిందువుల నిర్లక్ష్యం. ఎందుకంటే జగన్ ప్రభుత్వానికి కానీ దేశంలో ఏ ప్రభుత్వానికైనా తెలుసు హిందువులు ఎంత చేతగాని వాళ్ళు అనే విషయం బాగా తెలుసు. కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇది కాస్త ఎక్కువగానే తెలుసు. ఎందుకంటే హిందువులను అణిచివేసినంతగా ఇంకా ఏ ప్రభుత్వము గతంలో ముస్లిం పాలకులు కూడా ఇంతగా అణిచివేయలేదో అన్నంతగా అక్కడ పాలన సాగుతోంది. కర్ణాటకలో అసలు చివరికి వినాయక విగ్రహాన్ని కూడా అరెస్ట్ చేసి జైలుకు తరలించిన సందర్భాలు మనం గత వారం కిందనే చూసాం. ఎలాగంటే అదే సమయంలో వినాయక విగ్రహాలపై ఊరేగింపుపై రాళ్ళు విసిరిన ఘటనలు కూడా కర్ణాటకలో జరిగాయి. ఇదంతా మనకు పట్టింపు లేదు. ఎందుకంటే హిందువులు ఏ ఘటన జరిగినా కూడా అప్పటికప్పుడే రియాక్ట్ అవుతారు. ఒక 3 రోజుల తర్వాత ఈ ఘటన గురించి పూర్తిగా మర్చిపోతారు. అంటే వచ్చే సంవత్సరం వినాయక చవితికి ఇదంతా అసలు గుర్తు కూడా ఉండదు. అరే మన విగ్రహాన్ని అరెస్ట్ చేశారు కదా అనే విషయం అస్సలు గుర్తుండదు. ఇక వచ్చే సంవత్సరానికి దేవుడెరుగు అంటే ఇక ఎన్నికల సమయంలో ఇది ఏ మాత్రం గుర్తుండదు. ఎందుకంటే హిందువులకు ఇవన్నీ పట్టవు. కేవలం గ్యారంటీలు, ఉచిత హామీలు, పెట్రోల్ రేట్లు తగ్గితే గాను, ఉల్లిగడ్డ రేట్లు పెరిగితే గాను వీటిని చూసి మాత్రమే ఓటేశారు తప్ప హిందువులు తమకు జరిగిన అన్యాయాలను బేరీజు వేసుకుని ఓటు వేసిన దాఖలాలు చరిత్రలో ఎక్కువగా కనిపించవు. అక్కడక్కడ ఏదో కొంతమంది మాత్రమే హిందుత్వం కోసం పోరాడుతాం అని ఫేస్బుక్ కానీ సోషల్ మీడియా వేదికగా కొంతమంది ప్రయత్నాలు చేస్తూ ఉన్నా కూడా అది పూర్తి స్థాయిలో జరగడం లేదు. హిందువుల్లో ఎప్పటికీ చైతన్యం రావడం లేదు. హిందువుల చైతన్యం రాకపోవడం వల్లనే జగన్ ప్రభుత్వం కూడా హిందూ వ్యతిరేక విధానాలను ఎన్నో తీసుకుంది. మనందరికీ తెలుసు ఏపీలో దేవాలయాల ధ్వంసం గురించి, రథం దగ్ధం అవడం గురించి అందరికీ తెలుసు. చివరికి జగన్ ప్రభుత్వం రథం దగ్ధమైన ఘటనను ఏమని చెప్పిందో తెలుసా?
ఏదో ఒక పిచ్చివాడు దానికి మంట అంటించాడు కాబట్టి అది దగ్ధమైంది, అంతేగాని అక్కడ ఏ విధమైన కాన్స్పిరసీ లేదు అని కొట్టిపారేశారు. కానీ ఇప్పటికీ ఆ నిందితుడిని అరెస్ట్ చేసిన దాఖలాలు లేవు. ఆ నిందితుడు ఏమయ్యాడో కూడా ఎవ్వరికీ తెలియదు. ఎందుకంటే అసలు ఆ కేసు ఉందో లేదో, నీరు గారిపోయిందో అనే విషయం కూడా హిందువుల్లో ఎవరికీ పట్టింపు లేదు. ఎందుకంటే మనందరం ఘటన జరిగిన వారం కాలం మాత్రమే స్పందిస్తూ ఉంటాం. ఇక ఈ ప్రభుత్వాన్ని కూలదోయాలి అని నినాదాలు చేస్తాం తప్ప, ఆ వారం గడిచింది అంటే ఆ నినాదాలు ఇక కనుమరుగైపోతాయి తప్ప మనలో ఏ మాత్రము చలనం ఉండదు అనేది దేశంలో అన్ని ప్రభుత్వాలకు, అన్ని పార్టీలకు తెలుసు. అందుకే ఈ పార్టీలు ఇంకా హిందూ వ్యతిరేక విధానాలు అనుసరిస్తూనే ఉన్నాయి. జగన్ లాంటి ప్రభుత్వం కూడా తిరుమల విషయంలో ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించింది అంటే హిందువుల చేతగానితనమే ఇందుకు ప్రధాన కారణం. అందుకే ఇప్పుడైనా మనం హిందువులము మేల్కోవాలి. ఏపీ ఉప ముఖ్యమంత్రి చెప్పినట్లుగా సనాతన ధర్మ రక్షణ పరిషత్ ఏర్పాటు చేయాల్సిందే. అదేవిధంగా రక్షణ పరిషత్తో పాటు అంటే ఒక కమిటీని ఏర్పాటు చేయడంతో పాటు జాతీయ వ్యాప్తంగా ఆర్మీని కూడా ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇటువంటి ఘటనలు అన్నిటిపై వెంటనే రియాక్ట్ అవ్వడం, దీనిపై లీగల్ బ్యాటిల్, ఇటువంటి అంశాలన్నిటిలో పోరాడే విధంగా అంటే ఒక కేసు ఏదైనా ఒక ఘటన వెలుగులోకి వచ్చిందంటే అది పూర్తి స్థాయిలో పరిష్కారం అయ్యే వరకు పోరాడే విధంగా హిందువులందరూ కలిసి ఒక ఆర్మీని ఏర్పాటు చేసుకోవాలి. ఆర్మీ అంటే మనం ఏదో కొట్లాటలు, దాడులకు దిగడం, గొడవలకు దిగడం ఇటువంటి ఆర్మీ కాకుండా మనం శాంతియుతంగానే పోరాడగలం అని ప్రభుత్వాలకు అర్థమైతే చాలు. వీరు సరైన సమయంలో మనకు బుద్ధి చెబుతారు అని ప్రభుత్వానికి అర్థమైతే చాలు, ఇటువంటి ఘటనలన్నీ మానిపోతాయి. ఇక మన దేవాలయాల రక్షణ ఎంతగానో ఉంటుంది. అదే సమయంలో మనం ఎంతో కాలంగా, దశాబ్దాల కాలంగా పోరాడుతూ వస్తూ ఉన్న ఎండోమెంట్ యాక్ట్ కూడా వెంటనే రద్దవుతుంది. అందుకే ఇటువంటి ఘటనలన్నిటికీ శాశ్వత పరిష్కారం దొరకాలి అంటే హిందువుల చైతన్యం మాత్రమే ఇందుకు శాశ్వత పరిష్కారంగా నిలుస్తుంది.